కోర్టుకి జడ్జికి న్యాయం మారితే పెద్ద తలనొప్పి. నిన్నగాక మొన్న సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ వేస్తే ఇంతకుముందు సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఆ 4 సినిమాలు 'పుష్ప 2' అప్పట్లో వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి దానికిను ఇప్పుడు వస్తున్న సినిమాలకి సంబంధం లేదు కాబట్టి మీ పని మీరు చూసుకోండి, హోమ్ సెక్రటరీ డెసిషన్ ఫైనల్ అని చెప్పారు. అప్పుడే డివిజన్ బెంచే ఉన్నప్పుడు చక్కగా అట్లెట్లాగా చేస్తారయ్యా అని అడగాలి కదా, అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ టికెట్ల రేట్ల పెంపు జీవో వచ్చేసింది. రాజాసాబ్కి టికెట్ రేట్లు మొన్నటిదాకా టికెట్ రేట్లు పెంచడానికి కూరుకోము, సినిమా వాళ్ళకి అంత పిచ్చగా చెయ్యం, మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాం, మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినట్టు కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి సాక్షిగా మళ్ళీ టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు అట్టెట్లా పెంచుతారు, మీరు ఆ పొజిషన్లో ఉండి నిర్ణయం తీసుకునేటప్పుడు బాధ్యత తెలియదా? ఆ బాధ్యత తెలియడానికి అధికారులు చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయాలి అధికారి. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక జీవో ఉంది ఆల్రెడీ, ఆ జీవో ఉండగా టికెట్ల రేట్లు ఎంత అనేటటువంటిది మళ్ళీ ప్రతిసారి సినిమాకి జీవో ఇచ్చుకుంటే అట్లెట్లా ఇస్తారన్నది కదా అసలు పాయింట్. ఒక శాసనసభలో చట్టపరమైనటువంటి ఒక చట్టం చేసి చట్టం ఉండగా జీవో ఇవ్వడం ఏంటి? చట్టం ఎగ్జిస్టెన్స్లో లేనప్పుడు జీవో ఇవ్వాలి, చట్టం ఉండగా నువ్వు మళ్ళీ అదనంగా జీవో ఇస్తున్నారు. అది డివిజన్ బెంచే ఆపచ్చు ఆ 4 సినిమాలకే అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ అట్లా ఇస్తాడు హోమ్ సెక్రటరీ అంటే ఏమవుతుంది? సమస్య అదే. న్యాయ వ్యవస్థ సూటిగా స్పష్టంగా చట్టాన్ని చట్టంలాగా అమలు చేయనియాలి. ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క రకంగా తీర్పు ఇచ్చిందంటే ప్రజల్లో నెగిటివిటీ వెళ్తుంది.